క్రీస్తునందు ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను మనం పరిశీలన చేస్తూ ముందుకు వెళదాం. ఈరోజు మనం ఆలోచించవలసిన ఒక ప్రశ్న ఏమిటంటే, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుడు నరులను చేయడానికి 6 దినాల సృష్టిలో 6వ దినాన్ని నరుని చేశాడు. 5 దినాలు ఈ ప్రకృతిని చేసిన తర్వాత 6వ దినాన్ని నరులు చేయాలనుకున్న దేవుడు పరలోకంలో ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. పరలోకంలో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. అంటే వాస్తవానికి అక్కడ దేవుడు ఒక్కడే, అంటే తండ్రి ఒక్కడే ఉంటే, వాస్తవానికి నా స్వరూపమందు నా పోలిక చొప్పున నరులను చేయదము అనే పదం ఉంటుంది. కానీ అక్కడ ఏకవచనం కాకుండా బహువచనం వాడాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదమని. అంటే అక్కడ బహువచనం వాడాడు అని అంటే అక్కడ ఒకరికి మించి ఇంకా ఎక్కువ మంది ఉంటేనే అది సాధ్యపడుతుంది. దేవుడు నరులను గురించి సంకల్పిస్తున్నప్పుడు దేవునితో పాటు అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు? ఇది ప్రశ్న. చాలా మంది దీని గురించి చెప్పే సమాధానం ఏంటంటే, దేవదూతలు అనే పదాన్ని వాడుతూ ఉంటారు. నేను ఒక మాట చెప్తున్నాను. మీరు యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూస్తూ ఉంటే, దేవదూతల యొక్క ఆకృతి వేరు, మానవ శరీరం యొక్క ఆకృతి వేరు. అంటే వాస్తవానికి దేవుడు తన స్వరూపాన్ని నరుడికి ఇచ్చాడు, నరుడికి మాత్రమే ఇచ్చాడు. ఎందుకంటే మనం ఆయన పిల్లలం కాబట్టి. మీరు గమనించండి, బహువచనం అనేది ఆదికాండము 1:26లోనే కాకుండా 3వ అధ్యాయం, అదే ఆదికాండం 3వ అధ్యాయం 22లోను, 11వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఆ బహువచనాన్ని మనం చూడగలుగుతాం. ఆదాము పండు తిని పాపం చేసినప్పుడు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. మనలో అనే ఒక బహువచనం వాడతాడు అక్కడ మరలా. ఇంకా మనం 11వ అధ్యాయము 7వ వచనం దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు అక్కడ కూడా అంటాడు, బాబేలు గోపురం అనేది కట్టినప్పుడు దాన్ని పాడు చేద్దాము, లేక భాషలను తారుమారు చేద్దాము అని దేవుడు సంకల్పించినప్పుడు మనము దిగిపోయి అనే పదం ఉంటుంది అక్కడ. అంటే మనము అనే పదాలు వాడుతున్న సందర్భాలు మనం ఆదికాండంలో ఇంచుమించుగా 3 సందర్భాల్లో చూస్తాము. అంతేకాకుండా ఇంకా అనేక చోట్ల కూడా ఆ సందర్భాలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ నేను అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటంటే, మనము అనే పదము ఎవరిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు? అంటే అక్కడ దేవదూతల గురించా, లేక పరలోకములో దేవుడితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే సంగతిని